సంజయ్ గారు మా అందరి పక్షాన పాత్రికేయ మిత్రుల సమక్షంలో ముఖ్యంగా గత అనేక రోజులుగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యాన ఒక దిక్కు సంక్షేమ పథకాలు, ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు జరుగుతున్నటువంటి స్వరాజ్య స్థాపన, మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి గ్రామాల అభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ఉందో దానికి రాజ్యాంగ పరంగా మనకు జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు అన్ని వర్గాలకు సంబంధించిన వారిని వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా ఎన్నుకున్నటువంటి ఈ తరుణంలో హృదయపూర్వకంగా మీతో పాటు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి నేను పెద్దల ఆశీర్వాదంతో మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఈ ప్రాంత రైతాంగానికి కానీ, రైతు కూలీలకు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన అందరికీ ముఖ్యంగా రెండు విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నటువంటి తరుణంలో ఒక దిక్కు విద్యాభివృద్ధి పట్ల, ఇంకో దిక్కు ఈ ప్రాంతాల అభివృద్ధి పట్ల మనం అందరం కలిసికట్టుగా వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి పనిచేస్తాం. అదేవిధంగా మనం ఎన్నుకున్నటువంటి గ్రామాల్లో ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు పెద్దల దృష్టికి తీసుకొస్తూ ఒక్కొక్కటిగా అవి పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని మీ ద్వారా పెద్దలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నికల్లో శాంతియుతంగా, ఐకమత్యంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయినటువంటి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఒక్కసారి మనం అందరం చెప్పట్ల మధ్య ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామాలలో ఇబ్బంది అవుతా ఉంది. ఈ రిజర్వేషన్ చేయబట్టి కొద్దిగా ప్రాబ్లం వచ్చినా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఆ ప్రకారమే మనం ఈరోజు ఎలక్షన్ ఎవరికి ఏది ఇవ్వాలో మహిళలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ అందరికీ రిజర్వేషన్ పాటిస్తూ మొన్న ఎలక్షన్ జరగడం జరిగింది. ఇంకా వేరే దగ్గర ఈ రోజునే మళ్ళీ 17th ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా నవంపేట రేంజల్ మండలంలో మీరు మ్యాక్సిమం సర్పంచులు గెలిపించుకున్నందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ అభినందనలు. రేపు రాబోయే రోజుల్లో మా అందరూ ముఖ్యమంత్రి గారిని మాది గ్రామాలలో సర్పంచ్ ఉంటే గ్రామాల అభివృద్ధికి, సమస్యలు పరిష్కరించడానికి బాగుంటుంది అని ఏది కొద్ది ఇబ్బందులైనా ఇబ్బందులను పక్కన పెట్టి గ్రామాలు బాగు చేయాలి, క్యాడర్కు సర్పంచ్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎలక్షన్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు గ్రామాల్లో కూడా ఇంకా మార్పులు రానట్టున్నాయి. నిలబడ్డోళ్లకు బాగానే ఖర్చు పెట్టి ఇచ్చిందని అనిపిస్తా ఉంది నాకు. పెట్టిర్రా? బాగా పెట్టిర్రు. ఏదేమైనా నేను చెప్పినాను, రైతులకు కానీ, డాక్రా మహిళలకు కానీ, మీ డాక్రా సంఘాలకు కూడా గతంలో మనము రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మీకు అన్ని లోన్లు ఇచ్చి అడ్డీలు ప్రభుత్వం భరిస్తుంది. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత లోన్లు ఇప్పించేది లేదు, వడ్డీలు కట్టేది లేదు. కట్టినా సోదరులకు చేయాలి. ఈ
నెలకు 5 కోట్లు మీకు అడ్డి గవర్నమెంట్ కడుతున్నాం. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. గ్రామాలలో ప్రజల ముందుకు పోవాలి, చెప్పాలి. రేపు ఏ ప్రభుత్వాలు మంచిగా చేస్తున్నాయో వాళ్ళని ప్రోత్సహించాలి. అటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ మీకు ఇంకా కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు జీతాలు ఇంటింటికి నౌకలు వచ్చాయి, ఎస్సీలకు 3 ఎకరాలు వచ్చాయి. వచ్చినాయా? ఏమీ లేవు. ఇప్పుడు మనకు చేతలైన కాడికి ఆయన బాకీలు పెట్టినవి కట్టుకుంటూ, అడ్డీలు కట్టుకుంటూ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళా మొన్న గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక ఆటో నడిపించిన కొడుకు, హోటల్ పని చేస్తున్న కొడుకు, కేటీఆర్ బీటీఆర్ 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారని కోట్లు వేసారా? కేవలం మా ప్రెస్ కానీ కేవలం బస్సు, కరెంటు, గ్యాసు ఇవన్నీ ఫ్రీ అయినా కానీ ఒక వృత్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మనకు 125 కోట్లు ఇచ్చినాం మన కాన్స్టిట్యూన్సీకి. ఎన్ని? 125 కోట్లు. ఏమి ఇచ్చినాం? పైసలు ఇచ్చినాం. అంటే ఎవరు కడుతున్నారు? మీరా? కడతలేరు కదా, మొగోళ్ళు కడుతున్నారు. ఎవరో బాబు వాడు ఒకటి లేదు, ఏం లేదు. ఆయన మా పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేసేటట్లు ఇలా దురుద్దేశం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినట్టు ఉండద్దు. మేము సన్యాసులను చేసినాం, వల్ల ఇంకా మేము సన్యాసులు చేయాలన్న ఉద్దేశం ఉండేది. అయినా కోట్లు వేసి గెలిపించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినామా? అంటే చెప్పుకున్నామా? ఇప్పుడు టీచర్లు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో బాగా మార్పు తెచ్చినాం. వాళ్ళకి నమస్తే పెట్టి, నేను మన పిల్లలు అనుకున్న బాబు చదువు మంచిగా చెప్పండి, గవర్నమెంట్ స్కూల్ పోతే వాళ్ళకి ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్తే మంచిగా చెప్తున్నారు. మన నవ్వుబడి బండ్లు మంచిగా చెప్తున్నారు కదా, పిల్లలు అన్ని బాగా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా రిజల్ట్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం. ఈ విధంగా అన్ని చేస్తా ఉన్నాం. ఆయన మీరు అందరూ సర్పంచులైన జెడ్పీటీసీలు మండళ్ళు వస్తాయి, ఎంపీడీసీలు అవుతారు. ఇవన్నీ కూడా చేద్దాం. ఇవన్నీ చేస్తూ నిన్ననే మొన్న రేవంత్ రెడ్డి గారు బయట కంట్రీలకు వెళ్ళి మన పిల్లలకు ఫ్యాక్టరీలు పెడితే నౌకరీలు దొరుకుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి అని అందరిని పిలిపించాం. వాళ్ళకు కొందరు ముందుకు వస్తూ ఉన్నారు. ముందుకు వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెడితే వాళ్ళకు చేయడానికి మనుషులు కావాలి. అటువంటి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నిజామాబాద్ కూడా రేపు జనవరి 1 నుంచి ఈ కంప్యూటర్ చదువుకున్న పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా కరెంటు వైరింగ్ చేసే వాళ్ళకి కానీ, మంచిగా నడిపించే వాళ్ళకి కానీ, పైపులు వేసే వాళ్ళకి కానీ, వెల్డింగ్ చేసే వాళ్ళకి కానీ అందరికి ట్రైనింగ్ ఇచ్చి ఆ కంపెనీ వాడు తీసుకునేటట్టు అలా చేయాలన్న ఉద్దేశం ఉంది మాకు. రేపు కూడా మీటింగ్ పెట్టాము. ఒకటి హైదరాబాద్కి వస్తున్న కంప్యూటర్స్ ట్రైనింగ్ ఇచ్చి 3-4 నెలల తర్వాత 100 మందికి ట్రైనింగ్ ఇస్తే 50 మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇవి కూడా పెట్టిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ యూనిట్గా సర్పంచులు కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్స్ కానీ, గ్రామాల్లో ఏం సమస్యలు ఉన్నాయి, అధికారులు చేస్తున్నారా, నిర్లక్ష్యం చేస్తున్నారా, ఎప్పుడైనా ఉంటే మన పిఏలకు కానీ ప్రెసిడెంట్లకు చెప్పి
మన ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తానని నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను.
75% వచ్చిన వాళ్లకు ఇంటర్వ్యూ చేసి 3 నెలలు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి 50% ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. వాళ్ళు రేపు వస్తా ఉన్నారు. తప్పనిసరిగా 3 నెలల్లో ₹1,00,000 అంటే వాళ్ళకు కూడా దక్కించి మీరు ట్రయల్ కదా మీరు ఫస్ట్ చేయండి అని ఒప్పించడం జరిగింది. రేపు మంగళ బుధవారం నాడు ఇంజనీరింగ్ 4th ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతా ఉన్నాయి. మంగళవారం నాడు ట్యూస్డే రోజు అయిన తర్వాత బుధవారం వాళ్ళకు ట్రైనింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సెలక్షన్ చేసుకొని రేపు జనవరి 1 నుంచి మనం స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ఉద్యోగాలు రావాలి. చదువుకునే వాళ్ళు చదువుకోని వాళ్ళు ఉన్నారు. డ్రైవర్లు కానీ వెల్డర్స్ కానీ వైరింగ్ చేసే వాళ్ళు కానీ ప్లంబర్స్ కానీ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు నిలబడ్డ సర్పంచ్లు వార్డు మెంబర్లకు సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ టీఆర్ఎస్ ఏదైతే చేసినావో అవన్నీ ప్రజలకు ఇబ్బంది, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక, కనీసం డాక్రా మహిళలకు పౌల వడ్డీ కూడా ఇవ్వక, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి మన డిస్టిక్ లో డాక్రా సంఘాలకు మహిళలకు 12 కోట్లు ఇప్పించిన బ్యాంకులకి అట్టి 50 కోట్లు మనం కట్టినాం. ఎవరు? ప్రభుత్వం కట్టి రేవంత్ రెడ్డి గారు కట్టించారు. అదేవిధంగా రైతులకు, ఎడ్యుకేషన్ చదువుకున్న విద్యార్థులకు ముందటి కంటే మంచిగా మనం చదివిస్తా ఉన్నాం. ప్రైవేట్ కాకుండా ఆ డబ్బులు మన వృధా కాకుండా అది కూడా చేస్తా ఉన్నాం. మొన్ననే ఉద్యోగాలు ఇచ్చాము 60,000. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళని పిలిపించాం. ఎందుకు? మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ చూసుకొని రేపు మన మీటింగ్ పెట్టాను నేను. निजामाबाद లో ఐటీ చేసిన పిల్లలకు जो ఐటీ पढ़े बच्चों को नौकरी के वास्ते उन लोग 100 लोगों को कंपनी होते वेल्डर बहुत से लोग वेल्डर जरूरत है, मगर नया सीखने का जगह, नया सीखने का वाले नया सीखेंगे, मगर जो आदमी वेल्डिंग करता उसको सिखाए तो बहुत अच्छा होता, उस काम में लेते कुछ खास रहता। वो सब सोच रहे, क्यों सोच रहे? तुम लोग काम कराएगा, ये सरकार का काम हम लोग उतना सोच रहे। मेहरबानी करके छोटा छोटा कभी भी गलतियां होता है, सब लोग गांव में मिलके काम कर दो। एक 100 आदमी का सोच अलग अलग रहता। कहीं एक इलेक्शन में उधर इधर करे तो भी तुम लोग बैठ के आइंदा नहीं करना बोल के वार्निंग देते हुए तो चलो लड़ाई झगड़ा नको। मेरे से जो काम हो रहे हाउस सुन दो, एक एक हाउस को 5 लाख रुपए दे, वो भी किसी के 1 रुपए नहीं है, दे रहे ऑफिसर्स नहीं है, अपने लोग नहीं। पुराना लोग आए तो 5 देगा, 5 लाख दे रहे ना, 50 दो बोलते थे नहीं, अब बोल रहे शादी मुबारक कल्याण लक्ष्मी किसी को पैसा दे रहे, ये है अपना कांग्रेस। मेहरबानी करके आप लोग भी